తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేస్తుంది. గత సీజన్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సీజన్ 8ని త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై చివరి వారంలో సీజన్ 8 స్టార్ట్ కాబోతున్నట్టుగా సమాచారం. ఇక సీజన్ 8 నాగార్జున గారే హోస్ట్గా వస్తారని తెలుస్తుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియను కూడా నిర్వాహకులు స్టార్ట్ చేశారట. అంతేకాకుండా కొంతమంది స్టార్ సెలబ్రిటీలను కూడా సెలెక్ట్ చేసినట్టుగా సమాచారం. సీజన్ 8లో ఎక్కువగా క్రేజీ సెలబ్రిటీలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో కొందరు పేర్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వారిలో సీరియల్ నటుడు నిరుపమ్ కూడా ఉన్నారు. కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నిరుపమ్ బాగా కనెక్ట్ అయ్యాడు. ఆ సీరియల్ ద్వారా ఆయనకు భారీ స్థాయిలో ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఇక ప్రతి సీజన్లో స్టార్ మాలో వచ్చే సీరియల్స్ నుంచి నటీనటులు బిగ్ బాస్లోకి వస్తూ ఉంటారు. అలాగే నిరుపమ్ కూడా సీజన్ 8లో రాబోతున్నట్టుగా సమాచారం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా బిగ్ బాస్లోకి వచ్చే ఛాన్స్ ఉందని కూడా నిరుపమ్ చెప్పాడు. కాబట్టి నిరుపమ్ సీజన్ 8లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న మరొక పేరు బుల్లితెర యాంకర్ వర్షిని. ఈమెకు మంచి క్రేజ్ ఉంది. బుల్లితెర మీద అనేక షోస్కు యాంకరింగ్ చేస్తూ సెలబ్రిటీగా మారింది. గత సీజన్స్లోనే ఆమెను తీసుకువచ్చే ప్రయత్నం చేశారు, కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. కానీ సీజన్ 8 కోసం ఆమెను సంప్రదించారట. ఇక బిగ్ బాస్లోకి రావడానికి ఆమె కూడా ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా సమాచారం. ఇక మరో కంటెస్టెంట్ చెమ్మక్ చంద్ర. జబర్దస్త్ ద్వారా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న చెమ్మక్ చంద్ర ఆ తర్వాత సినిమాలతో పాటు ఇతర షోస్లో కూడా తన కామెడీని పంచాడు. ఇతనికి బుల్లితెర మీద భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. చెమ్మక్ చంద్ర హౌస్లోకి వస్తే ఖచ్చితంగా షో రేటింగ్ పెరుగుతుందని కూడా నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే ఆయనను తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని కుదిరితే చెమ్మక్ చంద్ర కూడా కంటెస్టెంట్గా అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న మరొక పేరు హీరోయిన్ హెబ్బా పటేల్. తెలుగులో కొన్ని సినిమాలు నటించిన ఈమె మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమెకు ఛాన్సులు తగ్గిపోయాయి. దాంతో ఐటెం సాంగ్స్ కూడా చేశారు. అయినా కూడా ఛాన్సులు రాకపోవడం, అదే సమయంలో బిగ్ బాస్లో ఆఫర్ రావడంతో ఆమె కంటెస్టెంట్గా రావడానికి ఓకే చెప్పినట్టుగా సమాచారం. ఇక సీజన్ 8లో రాబోతున్న మరొక సీనియర్ యాంకర్ ఉదయభాను. గతంలో ఈమె ఢీ షోతో పాటు అనేక షోస్కి యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ఆడియన్స్ని అలరించింది. ఇటీవల ఆమె మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. ఇలాంటి సమయంలో ఆమెకు బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చిందట. దాంతో బిగ్ బాస్లోకి రావడానికి ఉదయభాను కూడా ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా సమాచారం. ఇక సీజన్ 8లో రాబోయే మరో ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ సింగర్ మంగ్లీ అని సమాచారం. ప్రతి సీజన్లో సింగర్స్ విభాగం నుండి ఒక కంటెస్టెంట్ వస్తూ ఉంటారు. గతంలో కూడా చాలా మంది సింగర్స్ బిగ్ బాస్లోకి వచ్చి సందడి చేశారు. ఈసారి స్టార్ క్రేజ్ ఉన్న మంగ్లీని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారట. మంగ్లీని గత సీజన్స్లోనే తీసుకువచ్చే ప్రయత్నం చేశారు, కానీ ఆమె బిజీగా ఉండటంతో కుదరలేదు. కానీ ఈసారి మాత్రం ఆమెకు భారీ స్థాయిలో పారితోషికాన్ని ఆఫర్ చేసి మరి కంటెస్టెంట్గా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మంగ్లీ కనుక వస్తే తన పాటలతో పాటు మాటలతో కూడా ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక బిగ్ బాస్లోకి రావడానికి మరికొందరు కంటెస్టెంట్స్ని చూస్తే యాంకర్ దీపిక పెళ్లి, నటుడు భద్రం, డాన్స్ మాస్టర్ యష్, అలాగే యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా, సురేఖవాణి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక సీరియల్ నుండి కూడా ఎక్కువ నటీనటులు వస్తారని సమాచారం. గుప్పెడంత మనసు సీరియల్లో హీరోయిన్గా నటించిన రక్షా గౌడ్ కూడా సీజన్ 8లో రాబోతున్నట్టుగా తెలుస్తుంది. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఈమె బుల్లితెర ఆడియన్స్కి బాగా పరిచయమైంది. ఆ సీరియల్ హిట్ అవడంతో ఆడియన్స్కి కూడా బాగా కనెక్ట్ అయిపోయారు. ఇక సీజన్ 8లో ఆమె కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. గుప్పెడంత మనసు సీరియల్లో తన నటనతో ఆకట్టుకున్న రక్షా గౌడ బిగ్ బాస్ సీజన్ 8లోకి వస్తే తన గేమ్ ఎలా ఆడుతుందన్నది చూడాలి. అలాగే స్టార్ మాలోనే వచ్చే ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో హీరో నిరంజన్ బిఎస్ కూడా బిగ్ బాస్లోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి హిట్గా నిలిచింది. దాంతోపాటు నిరంజన్ బిఎస్కి మంచి పేరు కూడా వచ్చింది. ఇక సీరియల్ నుండి కూడా చాలామంది బిగ్ బాస్లోకి వస్తూ ఉండటంతో నిరంజన్ బిఎస్ కూడా నిర్వాహకులు అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. అలాగే కామెడియన్ శకలక శంకర్తో పాటు జబర్దస్త్లో కామెడీ పంచుతున్న నటి వర్ష కూడా సీజన్ 8లో అడుగు పెట్టబోతున్నట్టుగా సమాచారం. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్టుగా వీరిలో ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి వస్తారన్నది వేచి చూడాలి. ఇక సీజన్ 8ని కొత్తగా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సీజన్ 7 ఉల్టాపుల్టాగా సాగి మంచి హీట్గా నిలిచింది. అందుకే సీజన్ 8ని అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. హౌస్ కూడా సరికొత్తగా ఉంటుందని సమాచారం. మరి భారీ అంచనాలతో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 జూలైలో వస్తుందా? అందులో స్టార్ సెలబ్రిటీస్ ఎంట్రీ ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.